సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడే మనోహర్ రెడ్డి గారు కూడా డీసీపీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మరొక డీసీపీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారి కుమారుడు వైపాల్ రెడ్డి గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. అదేవిధంగా సింతా సర్పంచ్ గారు కూడా మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తూ పోతే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు వరంగల్ నియోజకవర్గం కూడా మనం కేవలం 50 రోజులు ఉన్నాయి. 30 తారీఖు పోలింగ్ ఉంది. మనం ఇంటింటికి వెళ్ళి చేతులెత్తి నమస్కరించి ఈ 6 పథకాలని ప్రజలకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ రాష్ట్రానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు గతం ప్రవేశం ఇస్తాడని ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతాడని శ్రీమతి సోనియా గాంధీ గారు ఎదురు చూశారు. 4 కోట్ల ప్రజల్ని ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు మోసం చేసిండో శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా నిరాశకు లోను చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. అందుకే సెప్టెంబర్ 17 నాడు జాతీయ నాయకత్వం అంతా తెలంగాణకు తరలి వచ్చి హైదరాబాద్ నగరంలో అడ్డా పెట్టి 3 రోజులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు అండగా ఉంటామని నమ్మకం కలిగించారు. ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ రాబోయే డిసెంబర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ కొత్త ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏమి చెయ్యబోతుందో గ్యారెంటీల రూపంలో తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ 2004లో సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆ గ్యారెంటీని అమలు చేసిండ్రు సోనియా గాంధీ గారు. ఆ గ్యారెంటీని అమలు చేసి ఈరోజు తెలంగాణను చంద్రశేఖరరావు దోసుకుంటుంటే మళ్ళీ పేద ప్రజల్ని కాపాడడానికి పేద ప్రజలకు అండగా ఉండడానికి 6 గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రు. అది మహాలక్ష్మి పథకం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ భద్రతా పథకం కావచ్చు, అదేవిధంగా గృహలక్ష్మి పథకం కావచ్చు. ఈ పథకాల ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా అయితే జీతం వస్తుందో ఖాతాలో పడుతుందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 రూపాయలు ఖాతాలో వేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు గ్యారెంటీని ఇచ్చిండ్రు. మిత్రులారా, సిలిండర్ ధర అడ్డగోలుగా పెరిగి 1200లకు దోపిడీ చేస్తుంటే ఆడబిడ్డల కష్టాలు తీరవడానికి 500 రూపాయలకే పేద బిడ్డల ఇంటికి సిలిండర్ ఇచ్చే విధంగా ఇవాళ సోనియా గాంధీ గారు మన అందరికీ హామీ ఇచ్చారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడమే కాకుండా ఇంటి స్థలాన్ని ఇవ్వడం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు ఇల్లు కట్టుకోవడానికి ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఇవాళ సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు. 10 లక్షల రూపాయలతోని పేదల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఇవాళ తెలంగాణలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3000 వైన్ షాప్ వెళ్ళాల్సిన పిల్లలు 12 ఏళ్ళు మీద పడితే బీరు సీసాలు పట్టుకొని టీఆర్ఎస్ జెండాలు మోసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో తెచ్చిండు.
ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమకారుల నుంచి తాగుబోతుల అడ్డదల కోసం ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా అపోలో యశోద హాస్పిటల్కి వెళ్తే బెంచ్ కార్ల వైనోడు ఏ వైద్యం చేయించుకుంటుండో మా పేద బిడ్డలు అదే వైద్యం చేయించుకోవడానికి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చాడు. అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఏం చేసిందని బిల్లా రంగాలు రాష్ట్రం నలుమూలలా పిచ్చిలేసిన చిత్తకార్తి కుక్కలాగా తిరుగుతున్నారు ఈ బిల్లా రంగాలు. బిల్లా రంగాలు అంటే ఎవడో కాదు, హరీష్ రావు, కేటీఆర్ బిల్లా రంగాలు అంటే. ఇవాళ వాళ్ళిద్దరు అంటున్నారు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా, రైతులకు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పేదల పిల్లలకు ఉచిత విద్యను అందించి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కాదా. ఈరోజు ఆరోగ్య భద్రతనే కాదు, ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు ఉపాసం మండకుండా పని కల్పించి వాళ్లకు ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా. నేను అడుగుతున్నా, ఇవాళ పాస్పోర్ట్ బ్రోకర్ గా ఉన్న చంద్రశేఖర్ రావును యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ పార్టీ. చెప్పులేసుకొని వీధుల్లో తిరుగుతున్న హరీష్ రావును ఎమ్మెల్యేని కాకముందే మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. నీ ఇంటికి పోయి గుండె మీద చేసుకొని నువ్వు ఆలోచన చేసి మళ్ళీ రా కేటీఆర్, నీ అయ్య మంత్రి అయినా నీ అయ్య ముఖ్యమంత్రి అయినా అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, సోనియా గాంధీ గారి దయ. ఎక్కడో అమెరికాలో బాత్రూమ్లు కడుకొని బతికే నువ్వు ఇవాళ ఇక్కడ మంత్రి అయ్యి వయ్యారాలు పడుతున్నావంటే ఇవాళ నీ వయ్యారాలకు కూడా కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. రబ్బర్ చెప్పుల హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న సంగతి మర్చిపోవద్దని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. మొన్న కలిస్తే పెద్దలు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ గారికి చెప్పిన, నీ జిల్లాలో 5 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న బాధ్యత నీదే. ఎందుకంటే ఆయన జిల్లా నాయకుడు. తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, పరిగి కావచ్చు, అది కొడంగల్ కూడా కావచ్చు, ప్రసాద్ గారే మన మిత్రుడు ప్రసాద్ కుమార్ గారే ఈ 5 ఎమ్మెల్యేలను గెలిపియాలి. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి. మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోజుకి 24 గంటలు పనిచేస్తుండు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు. సభ్యత్వాలు కావచ్చు, బూత్ లెవెల్ ఏజెంట్ల ట్రైనింగ్ కావచ్చు, అన్ని రకాలుగా పేదలకు అండగా నిలబడి ఇంత మంచి అధ్యక్షుడు, 24 గంటలు కష్టపడే అధ్యక్షుడు ఏ జిల్లాకు లేడు. నేను కితాబిస్తున్నా, నా పిసిసిలో అత్యధికంగా కష్టపడే రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీకు అధ్యక్షుడిగా ఉన్నాడు. మనోహర్ రెడ్డి చేరికతోటి మనకు ఇవాళ పరిగి, వికారాబాద్, అదేవిధంగా అటు తాండూరులో, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని గెలవడానికి బలోపేతమైంది. మిత్రుడు సంపత్ గారు, మా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతమ్మ గారు, నా తెలిసి సునీతమ్మ మా కొడంగల్ ఆడబిడ్డ, ఇవాళ కొడంగల్ ఆడబిడ్డ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ అయింది. మా కాల్వ సుజాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి మీద ఈగ వాలినా అర్ధరాత్రి అయినా కాంగ్రెస్ కాపాడడానికి కాంగ్రెస్ నాయకులను ఎవరినన్నా అంటే మొగోళ్లతోని పోటీ వాడి ముందుండి కొట్లాడుతుంది. ఇవాళ కాల్వ సుజాత గారు కూడా మన తాండూరు కావడం మనకు గర్వకారణం. అందుకే మిత్రులారా ఇవాళ టిఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కష్టపెట్టిండ్రు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు. ఇక 45 రోజులలో మా సంగతి తేలుస్తామని నేను చెప్తున్నా. ఎవరైనా బెదిరించినా, ఎవరైనా మా కార్యకర్తల్ని కష్టపెట్టినా, ఎవరైనా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా అందరి పేర్లు డైరీలో రాసి పెడతాం, అంతకంత మిత్తితో చెల్లిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా. మొన్న నేను స్పష్టంగా
పిఎస్సిలో చర్చించి ఒక మాట చెప్పిన, చాలామంది అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని. నిన్న ఎన్నికల సంఘం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నదో లేదా వాళ్ళకి సమాచారం ఉన్నదో తెలియదు, కొంతమంది అధికారులను తొలగించరు. అది సరిపోదు. నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్ర డీజీపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐపీఎస్ అధికారి తక్షణ గారు 2 ఏళ్లు పైబడ్డది, ఆ ప్రాంతంలో ఉన్న చాలా మందిని బెదిరిస్తున్నాడు. మీరు కాంగ్రెస్కి అనుకూలంగా ఏ మాత్రం సాయం చేసినా, మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా మీ సంగతి చూస్తా అని బెదిరిస్తున్నాడు. ఇంకొక ఆయన ప్రభాకర్ రావు, ఆయన ఎస్ఐపి ఐజీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుల టెలిఫోన్లన్నీ హ్యాకింగ్ చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీద నిఘా పెట్టిండ్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడానికి వచ్చిన ఎవరిని వదలడం లేదు, వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఎవరైనా ఎన్నికలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాలలో ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు చాయ్ పాని సహాయం చేద్దామని వస్తే పోలీసులను మఫ్టీలో పెట్టి వాళ్ళను బెదిరిస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను చెప్తున్నా, ఈ అధికారులు మీరు నిఘా పెట్టండి, నియంత్రించండి. పార్టీ గెలవాలని కోరుకునేటోళ్లను, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను 75 మంది పేర్లు తయారు చేసి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి ఇచ్చిండు. ఈ 75 మంది కాంగ్రెస్ వాళ్ళకు సాయం చేస్తున్నారు. వీళ్ళు సాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టండి, వాళ్ళని బెదిరించండి, వాళ్ళ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులను పంపించండి, అవసరమైతే వాళ్ళని పిలిపించి బెదిరించండి అని చెప్పడమే కాకుండా కొంతమందిని కేటీఆరే స్వయంగా పిలిచి, నీకు రేవంత్ రెడ్డి చుట్టం, నీకు రేవంత్ రెడ్డి దోస్తు, నువ్వు ఆయనను కలిసినవా, ఆయనకు పలికినవా, నీ సంగతి చూస్తా అని బెదిరిస్తుడు. బిడ్డ కేటీఆర్ గుర్తుపెట్టుకో, 45 రోజులే నీ అధికారం, 45 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు చేసే అరాచకానికి ఇంతకింత మిత్తితో చెల్లిస్తాం. నువ్వు బెదిరిస్తే బెదిరేటోడు, నువ్వు భయపెడితే భయపడేటోడు, లేకపోతే నువ్వు లొంగ తీసుకుంటే వంగేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఎవరు సాయం చేసినా ఎవరు సాయం చేయకపోయినా ఓ పూట ఉపాసమైన మంతరు మా కార్యకర్తలు ఈసారి ఆధార్ ఓటీ కాయింగే, इस बार कांग्रेस पार्टी को जिताएंगे అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఆధార్ ఓటీ కాయింగే, కాంగ్రెస్ పార్టీకు జితాయింగే అని మా కార్యకర్తలు అంటున్నారు. అందుకే ఈడున్న మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మొయ్యాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ మనకు టిఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కొంతమంది పోలీసు వాళ్ళు, కొద్దిమంది అధికారులు అంటే గుర్తొచ్చింది జయేష్ రంజన్, అరవింద్ కుమార్, ఇట్లాంటి వాళ్ళు అధికారులు కూడా ఈరోజు కేసీఆర్ కు వసూలు చేసి పెడుతున్నారు. వ్యాపారస్తులను పిలిపించి మీరు చందాలు ఇవ్వాల్సిందే, 100 కోట్లు కక్కాల్సిందే అని ఇవాళ అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, జయేష్ రంజన్ తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 వెలుగులు నింపబోతుంది. డిసెంబర్ 9 నాడు అద్భుతం జరగబోతుంది. 6 గ్యారంటీల మీద సంతకం పెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎల్బీ స్టేడియం కు ఆనాడు లక్షలాదిగా తరలి రావాలి. డిసెంబర్ 9 నాడు 6 గ్యారంటీల మీద సంతకం పెట్టే గ్యారంటీ పిసిసి అధ్యక్షుడిగా అందరికీ తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నా. సోనియా గాంధీ గారి మాటగా నేను చెప్తున్నా, డిసెంబర్ 9 నాడు 6 గ్యారంటీల మీద సంతకం పెడతాం. మీకు అందరికీ తెలుసు, ఏడాది నుంచి నేను చెప్తున్నా, సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటిస్తాం. డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద సంతకం పెడతదని. అందుకే ఇవాళ ఎన్నికల అధికారులు बार बार असदुद्दीन ओवैसी के बात पे आप लोग केसीआर को वोट दिए. आज के तारीख में केसीआर और नरेंद्र मोदी दोनों एक ही हो गए. नरेंद्र मोदी निजामाबाद ने ये कहा, केसीआर आया था मेरे कने,
एनडीए में शामिल होने के लिए गुजारिश किए, मगर हम लोग थोड़े देर के लिए रोक के रखे। उसके अगले दिन केटीआर ने यह बात कहा, बीजेपी अध्यक्ष डॉक्टर लक्ष्मण मेरे कहने आया था, हम दोनों मिलकर चुनाव लड़ेंगे, सरकार बनाएंगे, ये लक्ष्मण जी ने गुजारिश किया बोल के केटीआर ने कहा। मैं बोल रहा हूं भाई, रोका निकली है, अभी खांसी नहीं आया इसीलिए शादी नहीं हुआ। तो फिर ये दोनों वैसा ही है। शादी में अब्दुल्ला दीवाना हो गए, दोनों देख लिए, वो दोनों मोदी और केसीआर शादी का बात हो गए, रोका भी निकले है। आप कहा असद भाई और केसीआर के लिए तारीफ में आप है, तारीफ के ऊपर तारीफ कर रहे भाई, क्या फायदा है आपको? इसीलिए ऐसे गलत काम मत करो, हमारे माइनॉरिटी भाइयों को धोखा मत दो। बस होगा, 9 साल से आपके बातों पे बार बार कार को वोट दिए, हमारे माइनॉरिटी भाइयों ने धोखा खा लिए। मैं एक सवाल पूछना चाह रहा हूँ असदुद्दीन ओवैसी से, डबल बेडरूम घर माइनॉरिटियों को कितना दिलाए, हिसाब किताब बोलेगा क्या आप? और माइनॉरिटी कॉर्पोरेशन में गरीब लड़कों को बेरोजगार में कुछ पैसे दिलाए क्या? फिर आप नौकरी नहीं दिलाए, डबल बेडरूम घर नहीं दिलाए, माइनॉरिटियों को पढ़ने लिखने का फीस नहीं दिलाए, 12% रिजर्वेशन नहीं दिलाए, फिर किस लिए आप केसीआर को वोट देने के लिए आप कह रहे? असद भाई एक बार सोचो, बार बार धोखा मत दो। आप मेरे बारे में बोल रहे, अगर चर्चा करना है तो असद भाई के भाई मेरा अच्छा दोस्त है अकबरुद्दीन ओवैसी, कॉलेज के दिनों में भी हमारा जान पहचान है। मेरे को ये बात पूछ रहे, आप भाग्यलक्ष्मी मंदिर में आ जाओ। मैं एक बात पूछना चाहता हूँ, आप कब से भाग्यलक्ष्मी मंदिर में जाने में लग गए भाई? नरेंद्र मोदी जा रहा बोले तो एक बात है, अमित शाह गए बोले तो एक बात है, योगी आदित्यनाथ गए तो एक बात है, राजा सिंह गए तो दूसरी बात है। आप कब से जाने लग गए भाग्यलक्ष्मी मंदिर में? मुझे बुला रहे, मैं तैयार हूं भाग्यलक्ष्मी मंदिर आने के लिए, आप तैयार है क्या? मैं गीता उठाऊंगा, आप जो बात बोल रहे हैं उस अकबर भाई आपके तरफ 4 उंगलियां दिखा रहे, ये याद रखो। मैं एक ही बात कहना चाह रहा हूं, तो हम भी माइनॉरिटी के मुद्दों में हम मदद देंगे, इधर प्रदेश में वहां केंद्र में कांग्रेस के सरकार बनाएंगे, माइनॉरिटी लोगों के लिए हम भी वो तरक्की के लिए हम भी जिम्मेदारी उठाएंगे। మిత్రులారా, ఇంతసేపు అక్కడి నుంచి వచ్చి మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, వివిధ కార్యక్రమాలు ఉండి నాకు కొంత ఆలస్యమైంది। మిమ్మల్ని అందరినీ మళ్ళొక్కసారి బీజేపీ బీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్లో చేరినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా। మీరందరూ గడ్డం ప్రసాద్ గారి నేతృత్వంలో, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొడంగల్, తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ, పరిగి 5 అసెంబ్లీ ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఈ గాంధీ భవన్ కు రావాలి। అప్పటి వరకు ఎవరు నిద్రపోవద్దు, ఎవరిని నిద్రపోనియొద్దని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే। ధన్యవాదాలు మిత్రులారా।
అన్నా హలో మీరే ఈ కార్యక్రమంలో గద్దర్ ప్రసాద్ కుమార్ గారు, మాజీ మంత్రులు, అదేవిధంగా సంపత్ గారు, మనోహర్ గారు, ఇంకా చాలా మంది ఇక్కడ మన తాండూరు నియోజకవర్గం నుంచి ఇక్కడ విచ్చేసిన వారికి అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మనం సైడ్ జరుగురు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదేవిధంగా హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా చైర్మన్ గా ఉండి 10 సేవలు అందించినటువంటి మనోహర్ గారు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తం కాంగ్రెస్ చేసినందుకు వేలాది మంది కార్యకర్తల సమక్షంలో తప్పకుండా రేపు డిసెంబర్ లో పాపాలకు వాళ్ళే అందరూ ఈ రోజు వాళ్ళు ఎన్నో హామీలు చెప్పి ఏ ఒక్కరు ఈ రోజు ప్రజలు ప్రతిపక్షానికి మరీ ఉండాలని చెప్పి రేపు రాబోయేది మాత్రం నవంబర్ కూడా అందరూ కూడా కాంగ్రెస్ కేసు గుర్తు ఓటేసి ఎవరు అభ్యర్థి అయినా అందరూ కేసు గుర్తు ఓటేసి వాళ్ళు గెలిపించాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి